with next chapter appeals. Okay, చూడే appeals and revision. appeals వేరు, రివిజన్ వేరే టాపిక్. సో మనం ఇందులో మనం రిమెంబర్ ద సెక్షన్స్ ఫర్ ది చాప్టర్. ఓకే, ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఫస్ట్ స్టోరీ డిస్కస్ చేద్దాం. ఏంటి, ఒక ఎస్ఎస్సి ఉన్నాడు. మనం ఏం చేసాం, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసాం. సెక్షన్ 139 కింద 1, 2, 3 ఉంటాయి కదా, అవి వాటి కింద మనం ఏం చేసామంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసాం. దాని తర్వాత ఏం చేస్తాడు అసెసింగ్ ఆఫీసర్, దాన్ని ఏం చేస్తాడు, అసెస్మెంట్ చేస్తాడు అండర్ సెక్షన్ 143 సబ్సెక్షన్ 1 కింద, లేదంటే 143 సబ్సెక్షన్ 3 స్క్రూట్నీ, 144 బెస్ట్ జడ్జ్మెంట్ బీజేఏ సెక్షన్ 147 కింద, ఇలా డిఫరెంట్ కేసెస్ కింద వాడు ఏం చేస్తాడు, దాన్ని అసెస్ చేస్తాడనమాట. సరే, ఇప్పుడు మన అసెసింగ్ ఆఫీసర్ ఏం చేశాడు, అసెస్మెంట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్పీల్కి ఎప్పుడు వెళ్తాం, ఎప్పీల్ అంటే ఏంటి, మనం వాడు చేసింది అసెసింగ్ ఆఫీసరు నాకేం చేసి మనం ఎప్పుడు వెళ్తూ ఉంటాం, నార్మల్గా మనం ఒక ఎక్స్పెన్సెస్ని పెట్టుకున్నాం, అదే అసెసింగ్ ఆఫీసర్ దాన్ని ఏం చేస్తున్నాడు, డిజల్వ్ చేస్తున్నాడు, లేదంటే మన ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసేస్తున్నాడు. మనం దానికి ఒప్పుకోవట్లే. ఎందుకు ఒప్పుకోవట్లేదు మనం, బికాస్ మన సైడ్ డిస్కషన్ ఏంటంటే యాజ్ పర్ దిస్ పర్టికులర్ రూల్ విల్ గెట్ ఎగ్జామ్షన్, విల్ గెట్ ఎక్స్పెన్సెస్ యాజ్ అలౌ చేయాలని అంటాం. ఆడేమో డిసలౌ చేస్తున్నమాట. అటువంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే మనకి ఆడికి డిస్ప్యూట్ ఉంది, సో నాట్ అగ్రీయింగ్ విత్ అసెసింగ్ ఆఫీసర్. సో మనం ఏం చేస్తాం, మనం ఒప్పుకోం కాబట్టి దానికి అప్పీల్కి అగెనిస్ట్కి వెళ్తాం. సో ఇది ఏం చేస్తాడు, ఓకే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి, ఏం లేదు అంతే. అయితే 1 సెకండ్ అయిపోవాలి. సో ఇక్కడ మనకేమైంది, వాడు అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, మన ఎక్స్పెన్సెస్ని మన ఇన్కమ్ని ఎక్స్పెన్స్ని డిజర్వ్ చేస్తున్నాడు, ఇన్కమ్ని ఏమో పెంచేసాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు, దాని బేస్ మీద వాడు డిమాండ్ నోటీస్ ఆడు ఏం చేస్తాడు, ఈ బేసిస్ మీద వాడు అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేసేసి మనల్ని ఏమంటున్నాడు, ట్యాక్స్ పెనాల్టీ పే చేయంటున్నాడు. దానికి అగెనిస్ట్ వాడు ఏం చేశాడు, డిమాండ్ నోటీస్ ఇష్యూ చేశాడు. ఏమంటున్నాడు, టు పే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్. ఓకే, మనం ఇప్పుడు దానికి ఒప్పుకుంటలే, వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్. సో మనం ఏం చేస్తాం, వెంటనే అప్పీల్కి వెళ్తాం అనమాట. ఇది నార్మల్ బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు లెటర్ స్టార్ట్. సెక్షన్ 154 ఏం చెప్తుంది, ఇది కూడా బ్యాక్గ్రౌండే. సెక్షన్ 154 రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్. నీకు ఆల్రెడీ అసెస్మెంట్ అండ్ ప్రొసీజర్స్లో చెప్పా ఏంటి సెక్షన్ 154 మిస్టేక్. ఎయిదర్ ఎవరు రెక్టిఫై చేసుకోవచ్చు, అసెసింగ్ ఆఫీసర్ వాడికి వాడే, అదే ఇన్కమ్ ట్యాక్స్ వాడే రెక్టిఫై చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్ ఉంది, రెక్టిఫికేషన్ అపారెంట్ అని చెప్పి చూడగానే అర్థమైపోతుంది. అది వాడికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఆన్ ద అప్లికేషన్ ప్రొవైడెడ్ ఆన్ ద అప్లికేషన్ మేడ్ బై ద ఎస్ఎస్సి అప్పుడన్నా రెక్టిఫై చేయొచ్చు. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ వీడి టైం లిమిట్ అయిపోయింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎవరు ఎస్ఎస్సి అప్లై చేసుకున్న టైం లిమిట్ అయిపోయింది. వితిన్ 3 months అనుకుంటుంది అప్లై చేసుకోవాల్సింది. ఆ టైం లిమిట్ అయిపోయింది రెక్టిఫికేషన్ అప్లై చేసుకునే రైట్. అయితే అసెసింగ్ ఆఫీసర్ నాట్ రెక్టిఫైయింగ్ అలాగని చెప్పి ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ వాడు టైం ఫ్రేమ్లో కూడా వాడు రెక్టిఫై చేయట్లే. ఇప్పుడు ఏం చేయాలి మనోడు, వెంటనే దీని మీద ఎస్ఎస్సి అప్పీల్ వేసుకుంటాడు అన్నమాట. ఏమని వెళ్తాడు, ఇప్పుడు మనం కోర్టుకి అప్పీల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మన దగ్గర ఏముండాలి, అసెస్మెంట్ ఆర్డర్. ఇప్పుడు అసెస్మెంట్ ఆర్డర్ ఏంటి, ఇక్కడ ఉందా అసెస్మెంట్ ఆర్డరు. మన అసెసింగ్ ఆఫీసరు మన మీద ఏం చేస్తాడు, నీ ఇన్కమ్ము నేను ఇంక్రీజ్ చేస్తున్నా, నీ ఎక్స్పెన్సెస్ డిజాల్వ్ చేస్తున్నా అని చెప్పి వాడు అసెస్ చేసిన మన ఇన్కమ్ని ఆ అసెస్మెంట్ ఆర్డర్ని ఇస్తాడు. ఆ అసెస్మెంట్ ఆర్డర్ పట్టుకుంటావు, అలా డిమాండ్ నోటీస్ వాడిచ్చిన డిమాండ్ నోటీసు వాడిచ్చిన అసెస్మెంట్ ఆర్డర్ పట్టుకొని నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, నౌ వీ విల్ బీ మూవింగ్ టువర్డ్స్ కోర్ట్ అనమాట. ఎందుకు అసెస్మెంట్ ఆర్డర్, ఎందుకంటే ఈ అసెస్మెంట్ ఆర్డర్తో వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ విత్ దిస్ ఆర్డర్. ఓకే నెక్స్ట్ ఏంటంటే అసలు ప్రొసీజర్ ఏంటి, ప్రొసీజర్ చూడు ఒకసారి. అసలు అప్పీల్స్ ఎలా వెళ్తుంది, ఫస్ట్ అసెస్మెంట్ ఆర్డర్ అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు, అసెస్మెంట్ ఆర్డర్ను పాస్ చేసేస్తాడు. పాస్ చేసిన తర్వాత అది మనకి చేతికి వచ్చిన వితిన్ 30 daysలో మనం ఎక్కడికి వెళ్ళాలి, సిఐటి అప్పీల్స్కి వెళ్ళాలి. సిఐటిలో అప్పీల్స్ వితిన్ 30 daysలో మనం వెళ్తాం అనమాట. అయితే ఇక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా అంటే ఉంది. జెన్యూన్ కేసెస్లో ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద సిఐటి దే కెన్ ఇంక్రీజ్ ద డేట్స్, నెంబర్ ఆఫ్ డేస్ అనమాట. ఆ తర్వాత సిఐటి నుంచి మళ్ళీ మనం దగ్గరికి వెళ్తాం. సిఐటి కూడా మనకు అన్యాయం జరిగితే నెక్స్ట్ ఐటీఐటి దగ్గరికి వెళ్తాం.
ఇన్కమ్ ట్యాక్స్ అప్లైట్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తాం. ఆడికి ఎప్పుడు లోపల వెళ్ళాలి, వితిన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ సిఐటీ ఆర్డర్. సిఐటీ వాడు ఆర్డర్ పాస్ చేస్తాడు కదా, ఆ ఆర్డర్ వచ్చిన వితిన్ 60 daysలో వెళ్ళచ్చు. ఇది కూడా ఎక్స్టెండ్ చేసే రైట్ ఉంది వీడికి ఎప్పుడు జెన్యూన్ కేసెస్లో. ఆ తర్వాత ఐటీఏటీ కూడా నువ్వు సాటిస్ఫై అవ్వలే, ఆడు కూడా పాస్ చేస్తాడు ఆర్డర్. ఇప్పుడు మనం ఈ ఐటీఏటీ నుంచి మనం ఎక్కడికి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఇప్పుడు వితిన్ 120 daysలో వెళ్ళాలన్నమాట హైకోర్టుకి. ఎప్పటి నుంచి, వితిన్ ద డేట్ ఆఫ్ రిసీవింగ్ ద ఆర్డర్. ఓకే, నెక్స్ట్ ఏంటి, హైకోర్టు కూడా హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు కూడా మనం పెట్టుకోవచ్చు టైం లిమిట్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చెప్పిన టైం లైన్ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పలే. అర్థమైందా? ఫస్ట్ అసెసింగ్ ఆర్డర్ పాస్ చేసిన ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తావు, సిఐటీ దగ్గరికి. సిఐటీ దగ్గర నుంచి ఐటీఏటీ నుంచి హైకోర్టు. ఫస్ట్ సిఐటీ అంటే వితిన్ 30 days, నెక్స్ట్ 60 days, నెక్స్ట్ 120 days. ఓ, యూ కెన్ రిమెంబర్ సీక్వెన్స్ 30 + 30 60. ఓకే, 60 + 60 దాన్ని డబల్ చేసుకుంటూ వచ్చే టైంని 120. ఓకే, అయితే నువ్వు అసెసింగ్ ఆఫీసర్ వెళ్ళాడు ఇప్పుడు దాకా. ఇప్పుడేంటి మనకి, ఇప్పుడు మనం ఎవరికి ఎగనిస్ట్కి వెళ్తున్నాం, ఎస్ఎస్సి వెళ్ళాడు ఇప్పుడు దాకా. ఇప్పుడు మనం ఎవరికి ఎగనిస్ట్కి వెళ్తున్నాం, అసెసింగ్ ఆఫీసర్కి. సో వాడేమంటున్నాడు, ఓన్లీ ఎస్ఎస్సి కెన్ అప్పీల్. ఇప్పుడు సిఐటీకి ఎవరు అప్పీల్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఐటీకి మనం అప్లై చేసుకుంటాం, అసెసింగ్ ఆఫీసర్ అప్లై చేయడు, ఎందుకంటే వాడు ఆల్రెడీ జడ్జ్మెంట్ పాస్ చేస్తాడు. ఇప్పుడు సిఐటీ మనకు ఫేవర్గా ఇచ్చింది అనుకో కేసుని, అప్పుడు ఏమవుతాడు, అసెసింగ్ ఆఫీసర్కి మండింది, లేదు నేను చేస్తుంది కరెక్టే కదా, మీరు ఎలా తప్పు చేస్తున్నారని చెప్పి వీడు అంటే ఏం చేస్తాడు, వీడి ఐటీఏటీకి అప్లై చేసుకుంటాడు. అలాగే మనం ఎలా వెళ్ళాము, వీడు కూడా అసెసింగ్ ఆఫీసర్ కూడా ఐటీఏటీకి వెళ్ళొచ్చు, దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళొచ్చు, దాని తర్వాత సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళొచ్చు అనమాట. అది నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, అపీల్స్ టు సిఐటీ. ఎప్పుడు కూడా సిఐటీకి అపీల్ చేసుకునేటప్పుడు మన దగ్గర ఏమి ఉండాలి, ఇంటిమేషన్ కాపీ, అసెస్మెంట్ ఆర్డర్, రెక్టిఫికేషన్ ఆర్డర్, ఎనీ అదర్ ఆర్డర్. సెక్షన్ 143(1) కింద రిటర్న్ ఫైల్ చేయండి అని చెప్పాడు కదా మనకి. ఆ ఇంటిమేషన్ని, దాని తర్వాత వాడు పాస్ చేసిన అసెస్మెంట్ ఆర్డర్ని, ఒకవేళ రెక్టిఫికేషన్ ఆర్డర్ అంటే రెక్టిఫికేషన్ ఆర్డర్ని, లేదు అంటే ఎనీ అదర్ ఆర్డర్. ఓకే, స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మనం ఏం ప్రొవైడ్ చేయాలి అక్కడ. ఇది ఐ థింక్ వీ హ్యావ్ టు రీడ్ ఫ్రమ్ కాన్సెప్ట్ నోట్స్. విత్ దిస్ కాన్సెప్ట్ లెట్ us స్టార్ట్ ద కాన్సెప్ట్ నోట్స్. చదువుతుందా, మనం ఏం చెప్పాం, ఫస్ట్ అపీల్ హైరార్కీ, సిఐటీ, ఐటీఐటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పేసాం. నెంబర్ ఆఫ్ రైట్ ఆఫ్ అపీల్ ఎగ్నిస్ట్ ద ఆర్డర్, ఆర్డర్ ఆఫ్ ఇంట్రెస్ట్, రివిజన్ ఆర్డర్, ఆర్డర్ ఆఫ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ, ఆర్డర్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ కమిటీ అథారిటీ. దేనికి ఎగనిస్ట్గా మనం అపీల్స్ వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. దాని తర్వాత అపీల్ టు సిఐటీ సిఏ ఎప్పుడు చేసుకుంటాం, ఏంటి, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సిఐటీ అపీలేట్స్. సిఐటీ అపీల్కి ఎప్పుడు వెళ్తాం అంటే, ఫాలోయింగ్ ఆర్డర్స్ కెన్ బీ అపీలబుల్ బిఫోర్ సిఐటీ సిఏ. ఎప్పుడు అసెస్మెంట్ ఆర్డర్, రెక్టిఫికేషన్ ఆర్డర్, ఇంటిమేషన్, ఎనీ అదర్ ఆర్డర్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్. ఇప్పుడు చదివేసాను కదా. నెక్స్ట్ అపీల్ బిఫోర్ సిఐటీ సిఏ కెన్ బీ ఫైల్డ్ ఓన్లీ బై ద ఎస్ఎస్సి. చెప్పాను కదా ఇందాక. ఎందుకు ఎస్ఎస్సి, ఫస్ట్ అసెస్మెంట్ ఆర్డర్ ఎవరు పాస్ చేశాడు, అసెసింగ్ ఆఫీసర్ పాస్ చేశాడు. ఇప్పుడు వాడు పాస్ చేసిన ఆర్డర్ ఆడే అగెనిస్ట్ వెళ్ళడు కదా, మనమే వెళ్తాం దానికి అగెనిస్ట్. అదనమాట. నెక్స్ట్ కేసు నుంచి అసెసింగ్ ఆఫీసర్ కూడా ఫైల్ చేసుకోవచ్చు వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీవ్ ఆఫ్ ఆర్డర్. ఇది అయిపోయింది, ఇప్పుడే చేద్దాం. డిలే కెన్ బీ కండోన్డ్ బై సిఐటీ సిఏ. ఒకవేళ డిలే ఉంటే అది సిఐటీ దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అపీల్ షాల్ బీ ఫైల్డ్ ఇన్ ద, ఏ ఫామ్లో ఫైల్ చేయాలట అపీలు, ఫామ్ నెంబర్ 35 అలాంగ్ విత్ ఏమేమి ప్రొడ్యూస్ చేయాలి, ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి, గ్రౌండ్ ఆఫ్ అపీల్ అండ్ కాపీ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ అసెస్మెంట్ ఆర్డర్. ఓకే, ఫస్ట్ ఏ ఫామ్లో ఫైల్ అప్లికేషన్ సిఐటీకి నువ్వు ఎలా అప్లై చేయాలంటే ఫామ్ నెంబర్ 35. దాంట్లో నువ్వేమేమి అటాచ్మెంట్స్ ఇవ్వాలి, ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి, ఉత్తేజ్, నాకు ఫస్ట్ ఇలాగా నోటీస్ వచ్చింది, సో దాని మీద నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేశాను, సో ఇక్కడ మాకేమైంది, మొత్తం ఫ్యాక్ట్స్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. అసలు స్టార్టింగ్ నుంచి అసలు ఏం జరిగింది, ఎవ్రీ ఈవెంట్, నేను ఎలా ఈ సెక్షన్ కింద నేను అప్లై చేసుకున్నా, అసిస్టెంట్ ఆఫీసరు ఆయన డిసలవ్ చేశాడు, నేను ఈ పలానా కేసు రెఫరెన్స్ తీసుకొని నేను అప్పీల్ చేశాను, వాడు పలానా తీసుకొని మొత్తం జరిగిన కాన్సిక్వెన్సెస్ అంతా స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్లో పెడతాం అనమాట. గ్రౌండ్స్ ఆఫ్ అపీల్ అంటే ఏంటో చూద్దాం.
ఇప్పుడు గ్రౌండ్స్ ఆఫ్ అపీల్ అందా ఇక్కడ ఏమున్నాయి మనకి చూస్తే మనం మొత్తం 4 కేసెస్ ఉన్నాయి, మనకి 4 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అనుకో. మనం ఫలానా దిస్ జడ్జ్మెంట్ నాట్ అప్లైస్ టు మీ, మనకేంటి అంటే అసెసింగ్ ఆర్డర్ పలానా జడ్జ్మెంట్ ప్రకారం నువ్వు ఇక్కడ ఈ ఎక్స్పెన్స్ని నేను డిజల్వ్ చేస్తున్నానని చెప్పాడు. మనం ఏమంటున్నాం అంటే లేదు ఆ సెక్షన్ మనకు అప్లికబుల్ కాదు అంటే ఇక్కడ గ్రౌండ్స్ ఆఫ్ అపీల్ ఎందుకు వచ్చాను నేను నీ దగ్గరికి అప్పీలు, బికాస్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ విల్ నాట్ బీ అప్లికబుల్ టు మీ. సో అసెసింగ్ ఆఫీసర్ తప్పు చేశాడు, ఇది నాకు అప్లై చేసేసాడు అని చెప్పి మనం ఏం చేస్తాం, గ్రౌండ్స్ ఆఫ్ అపీల్ అసలు కాన్ఫ్లిక్ట్ రీజన్ ఎక్కడ వచ్చిందని చెప్తాం అనమాట. ఓకే, దాని తర్వాత ఏం చెప్పాము, ఏమేమి అటాచ్మెంట్స్ ఇవ్వాలి, ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్, గ్రౌండ్స్ ఆఫ్ అపీల్ అండ్ కాపీ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ అసెస్మెంట్ ఆర్డర్ అసెసింగ్ ఆఫీసర్ మనకు ప్రొవైడ్ చేశారు కదా, అది కూడా ఇవ్వాలన్నమాట. ఇదేంటి మెమోరాండం ఆఫ్ అపీల్ ఇన్ డూప్లికేట్. ఓకే, నెక్స్ట్ ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడు, స్టే ఆఫ్ డిమాండ్. సిఐ అంటే సిఐటి ఇది చెప్తాను చూడు ఇక్కడ. ఇప్పుడు డిమాండ్ నోటీస్ ఇష్యూ చేశాడు, నువ్వేం చేసావు దానికి అగెనిస్ట్గా ఫస్ట్ అది ఏం చేశాడు, మనకి అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేసి డిమాండ్ నోటీస్ ఇష్యూ చేశాడు, ఇంత పెనాల్టీ కట్టాలి, ఇంత ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంత ట్యాక్స్ కట్టాలని చెప్పి అన్నాడు. సో మనం దాని డిమాండ్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత డిమాండ్ నోటీస్కి వితిన్ 30 days అనుకుంటా రెస్పాండ్ అవ్వాలి. మనం రెస్పాండ్ అవ్వకపోతే అది మళ్ళీ దాని మీద కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో అందుకనే ఇప్పుడు మనం ఏం చేసాం, అప్పీల్కి వెళ్తే అది కోర్టులో రన్ అయినంత వరకు ఏమవుతుంది, ఈ డిమాండ్ నోటీస్కి మనం రెస్పాండ్ అవ్వలేం కదా, మనం పే చేయం. ఎందుకు పే చేయం, సో ఎందుకంటే మనది కోర్టులో రన్ అవుతుంది కాబట్టి. సో దానికి మనం ఏం చేస్తామంటే అసెసింగ్ ఆఫీసర్ చెప్తే వాడేమంటాడు, అసెసింగ్ ఆఫీసర్ కెన్ గివ్ స్టే ఆన్ డిమాండ్. మనం ఏమంటామంటే అసెసింగ్ ఆఫీసర్కి వెళ్ళి నేను ఎలా అప్పీల్కి వెళ్ళాను నాకు స్టే ఇవ్వు అని అడుగుతాం. ఆడేమంటాడు, సరే నువ్వు 100 crores ట్యాక్స్ కట్టాలి నార్మల్గా అయితే, సరే నువ్వు కోర్టుకి వెళ్ళావు కదా ఫస్ట్ 20% ఆఫ్ ద ట్యాక్స్ కట్టే అంటాడు. అలాగా వాడు కాంప్రమైజ్ అవుతాడు. ఒక్కోసారి ఏమంటాడు అసెసింగ్ ఆఫీసర్ స్టే ఇవ్వడు, నువ్వు స్టే అడుగుతావు బట్ అసెసింగ్ ఆఫీసర్ ఇవ్వడు. అప్పుడు కెన్ వీ గో ఫర్ స్టే టు సిఐటి, నెక్స్ట్ ఎవరికి అప్పీల్ చేసుకుంటున్నావు సిఐటి దగ్గరికి వెళ్ళి నువ్వు స్టే తెచ్చుకోవచ్చా అంటే సిఐటి కెన్ గ్రాంట్ స్టే. ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఇవ్వకపోతే స్టే సిఐటి కెన్ గివ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కేసు ఎవరి దగ్గర రన్ అవుతుంది, సిఐటి దగ్గర రన్ అవుతుంది. నువ్వేం చేసావంటే ఆల్రెడీ నువ్వు ఎప్పుడైతే అప్పీల్ చేసావో అప్పుడే ఏమి ఇచ్చావు, ఫ్యాక్ట్స్ ఇచ్చావు, అసెస్మెంట్ ఆర్డర్ ఇచ్చావు, డిమాండ్ నోటీస్ ఇచ్చావు, ఇవ్వాల్సిన అటాచ్మెంట్స్ అన్నీ ఇచ్చేసావు. అయితే ఇన్ బిట్వీన్ నీకు అడిషనల్గా ఇన్ఫర్మేషన్ దొరికింది, ఈ ఇన్ఫర్మేషన్ పట్టుకొని వెళ్ళి సార్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా దాని రిలేటెడ్ తీసుకోండి సార్ అని ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు, సిఐటి అలౌ చేయదు అలాగా అని చెప్తాడు అనమాట. కెన్ యూ గో ఇన్ బిట్వీన్ అండ్ గివ్ అడిషనల్ ఎవిడెన్సెస్, నో ఇట్ ఈజ్ నాట్ అలౌడ్, అలౌ చేయదు. ఎస్ఎస్సి కెనాట్ ఎక్స్ట్రా అలా ఇస్తే ఎస్ఎస్సి అది తీసుకోదు. ఎవరు తీసుకోరు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సిఐటి తీసుకోదు. బట్ ఈజ్ దర్ ఎనీ ఎక్సెప్షన్ టు ద అబౌవ్ రూల్, ఈ రూల్కి ఏమైనా ఎక్సెప్షన్ ఉందా అంటే ఉంది, దెర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. వాట్ ఈజ్ దట్ ఎక్సెప్షన్ చూడు, ఎక్సెప్షన్ ఏంటంటే రూల్ నెంబర్ గుర్తుంచుకోలేదు, ఇంపార్టెంట్. రూల్ నెంబర్ 46A ప్రకారం ఎస్ఎస్సి కెన్ సబ్మిట్ ఎడిషనల్ ఎవిడెన్సెస్ ప్రొవైడెడ్ ఫాలోయింగ్ 3 conditions fulfilled. 3 conditions fulfill అయితే వాడు రూల్ నెంబర్ 46A ప్రకారం వాడు ఏం చేసుకోవచ్చు, సిఐటి కెన్ టేక్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏంటి ఆ రూల్ చూద్దామా, ఆ 3 conditions ఏంటి, 3 conditions ఫుల్ఫిల్ అయితే చూడు ఇక్కడ. స్టే ఆర్డర్, సిఐటి కెన్ గ్రాంట్ స్టే ఆఫ్ డిమాండ్ ఆన్ అప్లికేషన్ మేడ్ బై ద ఎస్ఎస్సి, స్టే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, పవర్ టు అడ్మిట్ ఎడిషనల్ ఎవిడెన్సెస్, సిఐటి అపీల్ కెన్ అడ్మిట్ ఎడిషనల్ ఎవిడెన్సెస్ బై రికార్డ్ రీజన్స్ ఇన్ రైటింగ్. రీజన్స్ను ఏం చేయాలి, రైటింగ్లో ఇవ్వాలి. ఏమిస్తావు కేసెస్, అసెసింగ్ ఆఫీసర్ రిఫ్యూజ్ టు అడ్మిట్ ద ఎవిడెన్స్. నువ్వు ఎవిడెన్స్ ఇస్తున్నావు అసెసింగ్ ఆఫీసర్ నేను తీసుకుంటలేదు నేను, ఓకే అదొకటి. అసెసింగ్ ఆఫీసర్ రిఫ్యూజ్ టు అడ్మిట్ ద ఎవిడెన్స్. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ఎస్ఎస్సి వాజ్ ప్రివెంటెడ్ బై సఫిషియంట్ కాజ్ టు ప్రొడ్యూస్ ఎవిడెన్స్. ఎస్ఎస్సి వాజ్ ప్రివెంటెడ్, ఇప్పుడు వీడి దగ్గర ఒక రీజనబుల్ కాజ్ ఉంది ఏంటి, అదే టైంలో ఎవిడెన్సెస్ ఇచ్చే టైంలో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎక్స్పైర్ అయ్యారు. సో ఆ టైంలో వీడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో లేడు, కేసు గురించి ఆలోచించే టైం కానీ వాటి సిచ్యువేషన్ సంథింగ్ బ్యాడ్. సో అప్పుడు ఏం చేయాలి, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉన్నప్పుడు దానికి వీడు ప్రూఫ్ తెచ్చుకోవాలి. ఏమిని, పలానా డెత్ సర్టిఫికేట్ కానీ పలానా ఏమన్నా జరిగితే దానికి ఒక ప్రూఫ్ ఉండాలి వీడి దగ్గర. అసెసింగ్ ఆఫీసర్
మేడ్ ఆర్డర్ వితౌట్ గివింగ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ ప్రొడ్యూస్ ఎవిడెన్స్. ఇప్పుడు ఏం చేశాడు అసెసింగ్ ఆఫీసర్, అసలు అవకాశమే ఇవ్వలేదు మనకి, ఆపర్చునిటీ ఇవ్వలేదు అసలు టు ప్రొడ్యూస్ ద ఎవిడెన్స్. సో వాట్ ఆర్ ద 3 కండిషన్స్? ఫస్ట్ కండిషన్, అసెసింగ్ ఆఫీసర్ రిఫ్యూజ్డ్. అసెసింగ్ ఆఫీసర్ మనకి అవకాశం ఇవ్వలేదు, ఆపర్చునిటీ ఇవ్వలేదు. రెండేమో అసెసింగ్ ఆఫీసర్, ఒకటేమో మన సిచ్యువేషన్ పోలేదు. ఓకే, ఇప్పుడు ఒకసారి నువ్వు ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత సిఐటి దాన్ని ఏం చేయొచ్చు, సిఐటి కన్ఫర్మ్ చేయొచ్చు, లేదంటే ఇంత రాదు 100, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్స్పెన్సెస్ 100 రూపీస్ చూపించావు అనుకో, లేదు 100 రూపీస్ అని తక్కువ ఉంది కదా, 100 crores చూపించాం, లేదు ఒక 60 crores మాత్రమే ఎలా చేస్తామని చెప్పి వాడు రిడ్యూస్ చేయొచ్చు, లేదంటే వాడు ఇంకా పెంచవచ్చు. ఇట్ ఈస్ ద సిఐటి రూల్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటి, సిఐటి. ఇప్పుడు ఎవరు సిఐటి అంటే కోర్టు, వాడు విత్ ఇన్ దిస్ టైంలో అసెస్మెంట్ కంప్లీట్ చేయాలి ఏమన్నా ఉందా అంటే లేదు. నార్మల్గా అయితే అసలు ఏమీ లేదు, ఎందుకంటే కోర్టు కేసెస్ చెప్పలేం. ఇన్కమ్ ట్యాక్స్ వాడికి అయితే ఉంటాయి, కానీ ఇక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయింది, సిఐటి కోర్టు దగ్గరికి వెళ్ళిపోయింది. కోర్ట్ కేసెస్కి నార్మల్గా అయితే లేదు, బట్ ఇట్ ఈజ్ రికమెండేటరీ. ఏటట, కెన్ పాస్ ఆర్డర్ విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇఫ్ పాసిబుల్ అన్నాడు, చాలా ఇంపార్టెంట్. ఓకే, నాట్ కంపల్సరీ, అది రికమెండేటరీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫర్గాట్ టు క్లెయిమ్ డిడక్షన్. ఇప్పుడు నార్మల్గా ఏం చేసాం, అసెసింగ్ ఆఫీసర్ ఏం చేశాడు, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయమన్నాడు, నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేశాను. ఆ తర్వాత ఏమైంది, నేను అందులో ఒక డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు రివైజ్ రిటర్న్ అప్పుడు మర్చిపోతే మనం ఎలా నార్మల్గా అసెస్మెంట్ ప్రొసీజర్లో చూసాం, ఏదన్నా మర్చిపోతే నువ్వు ఎలాగా మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటే రివైజర్ రిటర్న్ వేసి నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమైంది, రివైజర్ రిటర్న్ వేసే టైం కూడా అయిపోయింది. ఇప్పుడు కేసు అక్కడ ఉంది, సిఐటి అపీల్స్లో కేసు రన్ అవుతుంది. సో ఇప్పుడు సిఐటి అపీల్స్ దగ్గరికి వెళ్ళి, సార్ నా డిడక్షన్ ఇది క్లెయిమ్ చేసుకోలేదు, ప్లీజ్ సార్ ఈ డిడక్షన్ యాడ్ చేయండి అని చెప్పచ్చా అంటే సిఐటి అపీల్స్ తీసుకుంటాడా, తీసుకుంటారు. నవ్ వితౌట్ రివిజన్ ఆఫ్ రిటర్న్ యూ కెన్ అప్లై ఫర్ అడిషనల్ డిడక్షన్ ఇన్ సిఐటి దాన్ని తీసుకుంటుంది. ఓకే, సిఐటి అపీల్స్ కెన్ రివ్యూ ఇట్స్ జడ్జ్మెంట్. ఇప్పుడు సిఐటి ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది, ఆ పాస్ చేసిన దాన్ని అది మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే లేదు. సిఐటి రివ్యూ ఇట్స్ జడ్జ్మెంట్, నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు, ఇప్పుడు సిఐటి ఇచ్చిన జడ్జ్మెంట్ మీద క్లయింట్ ఎస్ఎస్సి ఆధారపడుతున్నాడు. ఇప్పుడు సిఐటి తప్పించేసి మళ్ళీ నేను రివ్యూ చేసుకొని మళ్ళీ మార్చేస్తానంటే కుదరదు. బట్ సిఐటి కెన్ రెక్టిఫై బట్ నాట్ రివ్యూ చేయడానికి లేదు, దాని రివ్యూ చేసుకొని దానికి లేదు, బట్ రెక్టిఫై చేసుకోవచ్చు ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి అంతనమాట. ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాం 1, 2, 3. సో లెట్ us start with questions. Question number 1. SVS Propcon did not make a claim of 20 lakhs in the return of income filed in the assessment year 23-24. Return of income లో deduction claim చేసుకోలేదు, which was disallowed in the previous assessment year. ఓకే, అండర్ సెక్షన్ 43B ప్రకారం డిసలవ్ చేసాడు. హౌఎవర్ ద సెట్ క్లెయిమ్ వాజ్ నాట్ కన్సిడర్డ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ డ్యూరింగ్ ద అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ఆన్ ద గ్రౌండ్ దట్ నో రివైజ్డ్ రిటర్న్ వాజ్ ఫైల్డ్. కెన్ ద ఎస్ఎస్సి నౌ మేక్ సచ్ క్లెయిమ్ బిఫోర్ ద అపెలేట్ అథారిటీ. ఇక్కడ అపెలేట్ అథారిటీ అంటే ఎవరిని కన్సిడర్ చేయాలి, సిఐటి కింద కన్సిడర్, సిఐటి అపీల్స్. ఇప్పుడు స్టోరీ ఏంటి, రివైజ్డ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినప్పుడు నువ్వు డిడక్షన్ క్లెయిమ్ చేయలేదు. ఎందుకు క్లెయిమ్ చేయలేదు, because the assessing officer not consider, however the said claim was not considered by the assessing officer ఏం చేయలేదు, వీడు కన్సిడర్ చేయలేదు, నాట్ కన్సిడర్డ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ డ్యూరింగ్ ది అసెస్మెంట్ ప్రొసీడింగ్స్. ఇప్పుడు డిడక్షన్ ఎవరు చేయట్లేదు, అసెసింగ్ ఆఫీసర్ చేయట్లేదు. ఇప్పుడు అదే డిడక్షన్ మనం సిఐటి దగ్గర క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే చెప్పాను నీకు, ఎస్ ద ఎస్ఎస్సి ఈజ్ ఎంటైటిల్ టు అడిషనల్ క్లెయిమ్స్ బిఫోర్ ద అపెలేట్ అథారిటీస్. నార్మల్గా ఇప్పుడు వాడు గుర్తుంచుకో, ఇక్కడ ఫస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయమంటారు. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎప్పుడు లోపల ఫైల్ చేయాలి, అసెసింగ్ ఆఫీసర్ చేతుల్లో ఎప్పుడన్నా నువ్వు మళ్ళీ రివైజ్ రిటర్న్ క్లెయిమ్ చేసి రివైజ్ రిటర్న్ ద్వారానే నువ్వు డిడక్షన్స్ క్లెయిమ్ చేయగలవు. ఎవరి దగ్గర, అసెసింగ్ ఆఫీసర్ దగ్గర. అదే కేసు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది, సిఐటి దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి సిఐటి దగ్గర నువ్వు డిడక్షన్స్ అప్లికేషన్ పెట్టుకొని చేయొచ్చు అనమాట. అదే చెప్తాడు. The restriction that an additional claim has to be made by filing revised return applies only in respect of a claim made before the assessing officer otherwise than by అసలు అసెసింగ్ ఆఫీసర్ దగ్గర రివైజ్ రిటర్న్ ద్వారా మాత్రమే నువ్వు డిడక్షన్స్ క్లెయిమ్ చేయగలవు. అదర్వైజ్ దాన్ బై ఫైలింగ్ కెనాట్ మేక్ ఏ క్లెయిమ్.
అసెసింగ్ ఆఫీస్ దగ్గర రివైజ్డ్ రిటర్న్ కింద కాకుండా ఇంకే విధంగా నువ్వు క్లెయిమ్ చేయలేవు. అయితే ఇక నెక్స్ట్, హౌ ఎవర్ దిస్ రిస్ట్రిక్షన్ డస్ నాట్ అప్లై టు అన్ అడిషనల్ క్లెయిమ్ మేడ్ బై అన్ అపిలేట్ అథారిటీ. అపిలేట్ అథారిటీ ముందు చెల్లదు, అదేమో అక్కర్లేదు. thus an additional claim raised before the appellate authority even if no revised return is filed. Next, question number 2. Examine the circumstances where the appellant shall be entitled to produce additional evidences, oral or documentary, before the Commissioner of Income Tax Appeals, other than evidence produced during the proceedings of before the assessing officer. ఇనీషియల్గా ప్రొడ్యూస్ చేసినవి కాకుండా ఎడిషనల్ ఎవిడెన్సెస్ ఏమన్నా నువ్వు ప్రొవైడ్ చేయొచ్చా సిఐటి ముందు, సిఐటి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సిఐటి అపీల్స్ ముందు అంటే చెయ్యకూడదు. కానీ చేయడానికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏది? 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే, 3 కండిషన్స్ ఏదైనా ఫుల్ఫిల్ అయితే దెన్ యూ కెన్. అది చెప్తున్నాను ఇక్కడ చూడు. ఎంటైటిల్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ద కమిషన్ ఎప్పుడు? ఓరల్ ఓన్లీ ఇన్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్. ఏంటి? అసెసింగ్ ఆఫీసర్ రిఫ్యూజ్ టు అడ్మిట్ ద ఎవిడెన్స్. ఆడు ఇది తీసుకుంటలేదు నీది. దాని తర్వాత అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ మేడ్ ద ఆర్డర్ అపీల్ అగెనిస్ట్ వితౌట్ గివింగ్ సఫిషియంట్ ఆపర్చునిటీ. నీకు అసలు అవకాశమే ఇవ్వలేదు నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి. సఫిషియంట్ ఆపర్చునిటీ వాజ్ నాట్ ప్రొవైడెడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? వేర్ ద అప్పేలెంట్ వాజ్ ప్రివెంటెడ్ బై సఫిషియంట్ కాజ్ ఫ్రమ్ ప్రొడ్యూసింగ్ బిఫోర్ ద అసెసింగ్ ఆఫీసర్ ఎనీ ఎవిడెన్స్ విచ్ ఈజ్ రెలవెంట్. అంటే ఏంటి? సఫిషియంట్ కాజ్ ఫ్రమ్ ప్రొడ్యూసింగ్ ఎనీ ఎవిడెన్స్ విచ్ ఈజ్ రెలవెంట్ అంటే ఏంటి? ఇక్కడ మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనమాట. సఫిషియంట్ కాజ్ ఉంది, దానికి ఎవిడెన్స్ నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 3. డస్ ద ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ హ్యావ్ ద ఫాలోయింగ్ పవర్స్? ఏ పవర్స్ అట? Power to allow the assessor to urge any ground of appeal which was not raised by him before the commissioner appeals. అర్థమైందా? కమిషనర్ అపీల్స్ అంటే ఇక్కడ ఎవరిని తీసుకోవాలి? ఇన్కమ్ ట్యాక్స్ అని తీసుకోవాలి, అసెసింగ్ ఆఫీసర్ తీసుకో. ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ దగ్గర నువ్వు ఆడేమనొచ్చా? పవర్ టు అలౌ ద ఎస్ఎస్సి. ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ దగ్గర పవర్ ఉందా? ఇప్పుడు నా దగ్గర కాబట్టి వెళ్ళి సిఐటికి వెళ్ళి నువ్వు అర్జీ చేసుకొని నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పి రైట్ ఉందంటే ఉంది. అది చెప్తున్నారు ఇక్కడ. Income tax appellate tribunal has the power to entertain question raised by for the first. The tribunal is not confined only to the issues arising on the. It has the power to allow the assessor to urge any ground not raised before the commissioner of appeals. ఇది అసెసింగ్ ఆఫీస్ దగ్గర రైజ్ చేయని ఏమన్నా ఇంకా ఇక్కడ సిఐటి దగ్గర అప్పీల్ చేసుకోవచ్చా అంటే ఆ పవర్ ఎంటర్టైన్ చేసే పవర్ ఉందా అంటే ఎస్ ఇట్ హ్యాస్. పవర్ టు రీకాల్ ఇట్స్ ఓన్ ఆర్డర్. ఏంటి పవర్ టు రీకాల్ ఇట్స్ ఓన్ ఆర్డర్? సిఐటి. కమిషనర్ ఆఫ్ అపీల్స్ అంటే సిఐటి అనుకుంటా. సారీ, దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ముందు అర్జీ చేసుకోవాలని పాయింట్లు సిఐటి కింద అర్జీ చేసుకునే పవర్ ఉందా అంటే ఎస్ ఇట్ ఈస్ దేర్. ఈ పవర్ ఎవడిస్తున్నాడు? అసెసింగ్ ఆఫీసర్ ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. కాకపోతే రిలవెంట్ ఫ్యాక్ట్స్ అనేవి రికార్డులో పెట్టాలి, ఆన్ రికార్డ్. పవర్ టు రీకాల్ ఇట్స్ ఓన్ ఆర్డర్. ఎప్పుడు వాళ్ళ ఓన్ ఆర్డర్ని రీకాల్ చేయొచ్చు. నార్మల్ రీకాల్ అంటే ఇక్కడ రీకాల్ వేరు, రివ్యూ వేరు. రీకాల్ అనుకుంటా, రీకాల్ రివ్యూ ఒకటే. సిఐటి పాస్ చేసిన ఆర్డర్ని సిఐటి రివ్యూ చేయొచ్చు అంటే రివ్యూ చేయకూడదు, బట్ ఇట్ కెన్ రెక్టిఫై. అదే ఇందాక లాస్ట్లో పాయింట్ చెప్పాను కదా. Tribunal does not have the inherent power to review its order on merits. It can recall its order on the purpose of correcting the mistake of apparent from the record. మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవచ్చు, కానీ రీకాల్ అంటే ఏంటి? మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడం అనమాట. రెక్టిఫికేషన్ అని. రీకాల్ అంటే రెక్టిఫికేషన్, నాట్ రివ్యూ. రివ్యూ ఇస్ డిఫరెంట్. సిఐటి కెనాట్ మేక్ రివ్యూ, బట్ ఇట్ కెన్ రెక్టిఫై అంతే.